సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబ వివాదం, ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన సంచలన ఆరోపణల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్, అతనికి కాబోయే అత్త బీఆర్ఎస్ నాయకురాలు పటోళ్ల రూపారెడ్డిని నార్సింగ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రూపారెడ్డి సంతోష్ గౌడ్ తాజాగా ఓ న్యూస్ ఛానల్లో లైవ్ డిబేట్లో పాల్గొని తిరిగి బయటకు వస్తుండగా నార్సింగ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని నేరుగా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అయితే ఈ అరెస్టు ఏ కేసు నేపథ్యంలో జరిగింది, ఏ సెక్షన్ల కింద పోలీసులు చర్యలు తీసుకున్నారు అనే విషయాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రూపారెడ్డి ప్రస్తుతం వివాదాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు కొందరు వ్యక్తులు తమ నుంచి డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదంటూ ఆమె నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చి మోసపోయామని ఆరోపిస్తూ ఆమెపై పలు ఫిర్యాదులు కూడా చేశారు. మరోవైపు రూపారెడ్డి కుటుంబం మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ ఇంటిపై ముసుగులు ధరించిన వ్యక్తులు దాడి చేశారని, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం రెండు వర్గాల ఆరోపణలతో మరింత సంక్లిష్టంగా మారిపోయింది. ఈ మొత్తం వివాదంలో మరో కీలక వ్యక్తిగా మారిన సంతోష్ గౌడ్ ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తనకు తన కాబోయే భార్యకు ప్రాణహాని ఉందని, రూపారెడ్డి ఇంటి వద్ద జరిగిన ఘటన కూడా తనను లక్ష్యంగా చేసుకొని జరిగిన ప్లాన్డ్ అటాక్ అని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు రూపారెడ్డి అరెస్టు జరగడం కేసుకు మరో డ్రామాటిక్ టర్న్ ఇచ్చేసింది. రాజకీయ, వ్యక్తిగత, ఆర్థిక వివాదాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడంతో ఈ కేసుపై అందరి దృష్టి నిలిచింది. మరోవైపు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు, రూపారెడ్డిపై నమోదైన కంప్లైంట్స్, ఆమె ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తత, ఇప్పుడు జరిగిన అరెస్టు ఇవన్నీ ఒకే కేసులో భాగమా లేక వేరు కేసుల అన్నది కూడా పోలీసులు స్పష్టం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని అంశాలను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూపారెడ్డిని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆమె తరపున న్యాయవాదులు లేదా కుటుంబ సభ్యులు స్పందించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడి ప్రేమ వివాహ వివాదంతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు వరుస కంప్లైంట్స్, అలాగే పరస్పర ఆరోపణలు, పోలీసు కేసులు, అరెస్టుల దశకు వరకు చేరుకుంది.